భాస్కర్ గారు, మీకు ఇంటీరియర్లో ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఏంటనేది తెలియాలిగా, కార్లో ఏమేమి ఉంటాయి, ఏంటి, ఎలా ఆపరేట్ చేయాలనేది తెలియాలి కదా. ఫస్ట్ మీకు ఏబిసి మీ కాళ్ళ దగ్గర 3 ఉన్నాయి అన్నమాట. మీకు ఉన్న 2 కాళ్ళు కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మీ దగ్గర ఉన్న ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2 కాళ్ళు ఉన్నాయి. ఏబిసి. ఏ ఫర్ ఎక్సలేటర్ చెప్పండి. బి ఫర్ బ్రేక్. సి ఫర్ క్లచ్. ఈ క్లచ్ అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే గేర్ మార్చుకోవటానికి, వెహికల్ ఆగటానికి, న్యూట్రల్ చేసుకోవడానికి ఈ క్లచ్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? బ్రేక్ని ఈ కుడికాలు ఏం చేస్తూ ఉంటామంటే ఫంక్షన్ చేస్తూ ఉంటాం. బ్రేక్ ఎక్సలేటర్, ఎక్సలేటర్ బ్రేక్, ఎక్సలేటర్ బ్రేక్ అని. ఓకేనా భాస్కర్ గారు? భాస్కర్ గారు, మీకు ఇంటీరియర్లో ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఏంటనేది తెలియాలిగా, కార్లో ఏమేమి ఉంటాయి, ఏంటి, ఎలా ఆపరేట్ చేయాలనేది తెలియాలి కదా. ఫస్ట్ మీకు ఏబిసి మీ కాళ్ళ దగ్గర 3 ఉన్నాయి అన్నమాట. మీకు ఉన్న 2 కాళ్ళు కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మీ దగ్గర ఉన్న ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2 కాళ్ళు ఉన్నాయి. ఏబిసి. ఏ ఫర్ ఎక్సలేటర్ చెప్పండి. బి ఫర్ బ్రేక్. సి ఫర్ క్లచ్. ఈ క్లచ్ అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే గేర్ మార్చుకోవటానికి, వెహికల్ ఆగటానికి, న్యూట్రల్ చేసుకోవడానికి ఈ క్లచ్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? బ్రేక్ని ఈ కుడికాలు ఏం చేస్తూ ఉంటామంటే ఫంక్షన్ చేస్తూ ఉంటాం. బ్రేక్ ఎక్సలేటర్, ఎక్సలేటర్ బ్రేక్, ఎక్సలేటర్ బ్రేక్ అని. ఓకేనా భాస్కర్ గారు?